యేసు ప్రభు అప్పట్లో ఇంకా రాలేదు కాబట్టి పాత నిబంధన మాత్రమే ఉందన్నమాట. యేసు ప్రభువు చనిపోయి మన కోసము ఈ లోకంలో జన్మించి ఆయన పుట్టలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు. కానీ పాత నిబంధనలో కూడా యేసు ప్రభు గురించి ఉంది. కానీ అక్కడ గమలీయేలు సౌలుకి నేర్పిస్తున్నాడు, కానీ యేసు ప్రభు గురించి ఏం చేయలేకపోయినాడు, గ్రహించలేకపోయినాడు కదా. ఇక్కడ గమలీయేలు పాదంలో ఎవరు కూర్చున్నారు? సౌలు కూర్చున్నాడు కదా. సౌలు కూర్చుని శ్రద్ధగా ఆ యొక్క పాత నిబంధనను నేర్చుకుంటున్నాడు. తర్వాత దాన్ని ఏమంటారు? ధర్మశాస్త్రం. ఏమంటారు? ధర్మశాస్త్రంలో ఏముందంటే కంటికి కన్ను, పంటికి పండు కదా. శత్రువులను ఏం చేయాలా? చంపేయాలి, శిక్షించాలి కదా. మరి సౌలు ఇవే నేర్చుకుంటూ వచ్చినాడు అనమాట గమలీయేలు దగ్గర. పాత నిబంధనలో ఏముందో, ధర్మశాస్త్రంలో ఏముందో అవి మాత్రమే నేర్చుకుంటూ వచ్చినాడు. మరి గమలీయేలు అంట చాలా ప్రవీణుడు అనమాట కదా. చదువు చెప్పే దాంట్లో చాలా జ్ఞానం కలిగిన అయినప్పటికీ సరే నిజమైన దేవుడు యేసు ప్రభు కదా. వాళ్ళు నిన్న మనం చూసుకున్నాం కదా, దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడని ఆంటీ చెప్పింది కదా. ఏమేమి అవి చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు ముగ్గురుగా ఒకే ఆత్మలో ఉంటూ వచ్చినాడు కదా. యేసు ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. ఆయన మన కోసము ఈ లోకంలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడని మరి సౌలుకు, గమలీయేలుకు తెలియదు అనమాట. ఆయనే మన రక్షకుడని తెలియదు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే పాత నిబంధనను మాత్రమే నేర్చుకుంటా వచ్చినారు కదా. ఒకవేళ పాత నిబంధనలో యేసు ప్రభువును వాళ్ళు ఆత్మ ద్వారా గ్రహించినట్లయితే వాళ్ళు ఏం చేసేవారు కాదు, పాపము చేసేవారు కాదు కదా. చూడండి, సౌలు పెరిగి పెద్దవాడైనాక ఏం చేస్తా వచ్చినాడంటే మరి ఈ యొక్క యేసు ప్రభు నమ్మిన బిడ్డల్ని ఏం చేస్తా వచ్చినాడు, వాళ్ళని బాధ పెడతా వచ్చినాడు. అంతకుముందు చిన్నతనంలో యూదులు ప్రతి పిల్లలు కూడా ప్రతి బాలురు ఏం చేసేవారంటే వాళ్ళు చేతి పనిని నేర్చుకునేవారు. ఏం నేర్చుకునేవారు? చేతి పనులను నేర్చుకున్నాడు. సౌలు కూడా చేతి పనిని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? పడవ తయారు చేయడం నేర్చుకున్నాడంట. ఇంకేం నేర్చుకున్నాడు? గుడారాలు కుట్టడము నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడమ్మా? గుడారాలు కుట్టడం నేర్చుకున్నాడు. సౌలు పెద్దవాడైనాక గుడారాలు కుట్టి ఏం చేసేవాడు, కొంచెము వాళ్ళ జీవనాని కోసమై, సంపాదన కోసమై, డబ్బులు సంపాదించుకోవడానికి ఏం చేసేవాళ్ళు, గుడారాలు కుట్టి అమ్మేవాళ్ళు అనమాట. అలా చేస్తున్నప్పుడు చూడండి, దేవునికి చేతి పనులు చేయడం అంటే ఇష్టం కదా. మొదటి తెస్సలోనిక 4:11 ఎవరైనా చదవమ్మా? మొదటి తెస్సలోనిక 4:11. నాలుగు 11 చదవండి ఎవరు. 4, 10, 11, 12 కలిసి ఉన్నాయి. అలాగుననే మాసిదోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించున్నాను. ఏం చేయాలంట? చేతి పనులు చేయటంలో
ఆసక్తి కలిగి ఉండాలంట కదా. మరి సౌలు చేతి పనులు చేసినాడా లేదా? చేసినాడు కదా. సౌలు చేతి పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటా వచ్చినాడు అనమాట. మరి అలాగుండగా సౌలు పెద్దవాడైనాడు. సౌలు సకల విద్యలు నేర్చుకున్నాడు కదా. గమలీయేలు పాదముల యొద్ద చేరి సౌలు సకల విద్యలు నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రంను నేర్చుకున్నాడు. అయితే సౌలుకు దేవుని పిల్లలంటే అస్సలు నచ్చదనమాట. దేవుని పిల్లలంటే అస్సలు నచ్చదు. ఏం చేయాలనుకున్నాడంటే చాలా కోపం వస్తుంది సౌలుకి. చూడండి, సౌలు అనుకున్నాడు, ప్రతి ఒక్కరిని నేను ఏం చేస్తానంటే ఈ దేవుని నమ్ముకున్న పిల్లలందరినీ నేను హింస పెడతాను కదా. వాళ్ళని కొట్టడము, బాధించడము, తర్వాత తీసుకెళ్ళి సమాజ మందిరం ఎదుట వాళ్ళ నుంచి అక్కడ వాళ్ళని జైల్లో వేయడము, ఇవన్నీ చేసేవాడు అనమాట. మరి ఒకసారి చూడండి, సౌలుకి చాలా పెద్ద కోపం వచ్చింది. సౌలు ఉగ్రుడైపోతా వచ్చినాడంట కదా. ఎందుకని? యేసు ప్రభుని నమ్మిన పిల్లలంటే సౌలుకు ఇష్టం లేదు కదా. కాబట్టి సౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే వాళ్ళనందరినీ ఎలాగైనా సరే హింసించాలా అని అనుకుంటాడు. చూడండి ఏం చేస్తున్నాడు సౌలు. ఆ యొక్క శతాధిపతులను, బంటులను పెట్టి వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. స్త్రీలను, పురుషులను అందరినీ ఏం చేస్తా అన్నాడు సౌలు? బాధ పెడతాన్నాడు, కొట్టుతా అన్నాడు కదా. వాళ్ళని కట్టేసి సమాజ మందిరంలోనికి తీసుకెళ్తా వచ్చినాడు. చాలామందిని చంపేస్తూ వచ్చినాడు అనమాట. చంపేస్తూ వచ్చినప్పుడు సౌలుకు ఏం కలిగింది? అది మంచిదని అనిపించిందంట. ఏమనిపించింది? క్రైస్తవులను హింసించడం మంచిదని అనిపించిందంట కదా. అది మంచి పనా? ఒకరిని హింసించడం మంచి పనా? తను చేసేది చాలా మంచి పని అని సౌలు అనుకుంటా ఉన్నాడు. అనుకుని ఏం చేసినాడంటే ఇక్కడ సమాజ మందిరంలోనికి ఆ స్త్రీలను, పురుషులను అందరినీ ఈడ్చుకొని పోయి వాళ్ళని కొట్టి హింసించి కదా చంపుతూ వచ్చినాడు అనమాట. మరి అయితే కొన్ని దేశాల్లోకి, కొన్ని పట్టణాల్లోకి వెళ్ళి ఎవరెవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడంటే వాళ్ళందరినీ కూడా ఇలాగే హింసించాలా, ఇలాగే చంపేయాల. ఆ దినాల్లో దేవుని సంఘాలను సౌలు నాశనం చేస్తూ వచ్చినాడు అనమాట కదా. ఎక్కడైతే యేసు ప్రభుని గురించి చెప్పబడుతుందో, ఎక్కడైతే మాట్లాడుకుంటున్నారో, ఎక్కడైతే ఆయనకు ప్రార్థనలు జరుపుతున్నారో, ఇవన్నీ సౌలు చూసినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అందరినీ హింసిస్తూ వచ్చినాడు అనమాట. అప్పుడు కనిపిస్తున్నాయమ్మా బొమ్మలు కనిపిస్తున్నాయి అందరికీ. సౌలు ఎలాగూ హింస పెడతా వచ్చినాడో అక్కడ మనకు చూపబడుతుంది అనమాట. అలాగున్నప్పుడు సౌలు అనుకున్నాడు, నేను సమాజ మందిరంలో అంటే చర్చిలో ఉన్న పెద్దలు ఉంటారు, ప్రధాన యాజకులు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక పత్రమును తీసుకొని పోయి మరి దమస్కు అనే పట్టణంలోకి వెళ్ళి అక్కడ క్రైస్తవులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ నేనేం చేస్తానంటే అందరినీ లాక్కొచ్చి కొట్టి వాళ్ళని చంపి అలాగూ చేస్తాను. ఇది సౌలు దృష్టికి ఎంతో మంచిదని అనిపించిందంట. ఇది మంచి పనే? మంచి పని కాదు కదా. అయితే సౌలుకు యేసు ప్రభుని గురించి తెలియదు కాబట్టి అట్లా చేస్తాడు. సౌలు ఏం చదువుకుంటూ వచ్చినాడు? పాత నిబంధన ధర్మశాస్త్రంను చదువుకుంటూ వచ్చినాడు కదా.
ధర్మశాస్త్రంను చదువుకుంటావు. కాబట్టి యేసు ప్రభు గురించి ఆయన ఈ లోకానికి వచ్చినాడు కదా, పశువుల పాకలో జన్మించినాడు, నా కొరకు తను ప్రాణం పెట్టినాడు, శిలువలో మరణించి తిరిగి లేచినాడనే సంగతి సౌలుకి తెలియదు అనమాట కదా. ఇవన్నీ తను పాత నిబంధనలో మరి ధర్మశాస్త్రంలో నేర్చుకోలేకపోతా వచ్చినాడు. కాబట్టి సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక పత్రాన్ని తీసుకొని పోవాలా, ఒక ఆజ్ఞను తీసుకొని పోవాలా అనేసి ఏం చేసినాడు, సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుల యొద్ద ఆ పత్రాన్ని రాయించుకొని చాలా ఉగ్రుడై తీసుకెళ్తా వచ్చినాడు కదా. ఇక్కడ సౌలు చేతిలో ఏముంది, ఒక పత్రం ఉంది కదా, ఉందా లేదా? సౌలు ఎట్లున్నాడు, కోపంగా ఉన్నాడా, ప్రశాంతంగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడు కదా. ఎందుకు అంత కోపం సౌలుకి, ఎందుకు అంత కోపం? ఉగ్రుడైపోతా వచ్చినాడు. ఎందుకు ఆ యొక్క పత్రాన్ని తీసుకున్నాడు, చేతిలో పట్టుకొని చాలా ఉగ్రుడైపోతా వచ్చినాడు, చాలా కోపంగా ఉన్నాడు అనమాట. దాన్ని తీసుకొని ఎక్కడికి బయలుదేరినాడంటే ఇప్పుడు సౌలు దమస్కు అనే పట్టణానికి బయలుదేరినాడు కదా. దమస్కుకు వెళ్ళేటప్పుడు తనతో పాటు కొంతమంది సైనికులు కూడా ఉన్నారు కదా. మరి ఆ కాలంలో ఎట్లా వెళ్ళేవాళ్ళు? మరి దమస్కుకి యెరూషలేం నుంచి దమస్కు పట్టణానికి వెళ్ళాలంటే 133 మైళ్ళు ఉందంట. ఎన్ని మైళ్ళు? 133 మైళ్ళు అక్కడికి వెళ్ళాల. మరి అంత దూరం వెళ్ళాలంటే దేంట్లో వెళ్తారు మరి? ఆ కాలంలో బస్సులు లేవు, రైళ్ళు లేవు కదా, విమానాలు లేవు, ఏం లేవు. వెళ్తే కాలినడకన వెళ్ళాలి. లేదంటే ఆ కాలంలో మరి సౌలు కంచర గాడిద మీద వెళ్ళవచ్చు కదా. మరి గాడిద మీద వెళ్ళాడో ఏమో, మరి వెళ్తా ఉన్నాడు. దేనికోసం వెళ్తా ఉన్నాడు? మంచి కార్యం కోసం వెళ్తున్నాడా, చెడ్డ కార్యం కోసం వెళ్తున్నాడా? చెడ్డ కార్యం కోసము వెళ్తా ఉన్నాడు కదా. దేనికోసం వెళ్తున్నాడు? చెడ్డ కార్యం కోసము వెళ్తున్నాడు. దేవుని పిల్లలను హింసించడానికి వెళ్తున్నాడు, వాళ్ళని చంపడానికి వెళ్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా సౌలు దృష్టికి చాలా మంచిది, నేను చాలా మంచి పనులు చేస్తున్నానని అనుకుంటా వచ్చినాడు అనమాట. మరి దమస్కు పట్టణానికి బయలుదేరి వెళ్ళినాడు. వెళ్తూ ఉంటే ఆ రోజంట దమస్కు పట్టణానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నంలో సౌలుకు ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యము? ఒక అద్భుతమైన కార్యం జరిగిందనమాట. అద్భుతమైన కార్యం ఏంటంటే ఆకాశంలో నుంచి ఒక గొప్ప వెలుగు సౌలుకు కనబడతా వచ్చింది కదా. ఆ వెలుగు ఎట్లుందంట, సూర్యుని వెలుగు కంటే మరీ ఎక్కువ వెలుగు అక్కడ ఉందన్నమాట కదా. ఆ వెలుగును సౌలు చూడలేక ఏం చేసినాడు, కింద పడిపోయినాడు. తనతో పాటు తనతో ఉన్న ఆ సైనికులు కూడా కింద పడిపోతూ వచ్చినారనమాట కదా. చూసారా సౌలు ఎట్లున్నాడు? ముఖాన్ని కప్పుకుంటా ఉన్నాడు కదా. ఎందుకు కప్పుకుంటా అన్నాడు? తను ఆ వెలుగును చూడలేకపోతా అన్నాడు కదా. తనతో పాటు తనతో పాటు ఆ యొక్క సైనికులు కూడా ఆ వెలుగును చూడలేకపోతా వచ్చినారనమాట. చూడలేక ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళ ముఖాలని దాచుకుంటూ వచ్చినారు, కప్పుకుంటూ వచ్చినారు అనమాట కదా. ఏం జరిగింది అనేది సైనికులకి తెలియడంలే. ఇప్పుడు సౌలు కింద పడిపోయినాడు, భయము, వణుకు కదా, ఇవన్నీ వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి? ఇంతవరకు సౌలు ఒకరిని భయపెట్టడమే కానీ తను భయపడింది
లేదనమాట. చాలా ధైర్యవంతుడు సౌలు. కాబట్టి ఆ భయంతో తన కళ్ళు కప్పుకొని వణుకుతా ఉన్నాడు అనమాట కదా. అప్పుడు ఒక స్వరం వినిపించింది సౌలుకి కదా. ఆ స్వరం అంట సైనికులకి ఎవరికి వినపడలే, సౌలుకు మాత్రమే వినిపించింది కదా. సౌలా సౌలా అని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించున్నావు అని కదా. అప్పుడు సౌలు యేసు ప్రభుని అడుగుతాడనమాట, నీవు ఎవడివి, నేను నిన్ను హింసిస్తున్నా, నన్ను ఎవడివి అని అడుగుతాడనమాట. అడిగితే నేను నీవు హింసించుచున్న యేసును కదా. మరి ఎప్పుడైనా యేసు ప్రభుని చూశాడా సౌలు? అంతవరకు చూశాడా? ఎప్పుడూ చూడలే కదా. కానీ మొట్టమొదటిసారిగా యేసు ప్రభు తనను దర్శించాడనమాట. దర్శించి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు, ప్రభువా నీవెవడవు అని సౌలు అడుగుతా వచ్చినాడంట. భయంతో అడుగుతా వస్తే నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్తా వచ్చినాడు కదా. ఎవరిని హింసించాడు సౌలు? దేవుని పిల్లల్ని హింసించాడు. ఎవరిని హింసించాడు? దేవుని పిల్లల్ని హింసించడం ద్వారా కదా. సౌలు దేవుని పిల్లల్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్లే కదా. అందుకనే యేసు ప్రభు ఏమని అడుగుతూ వచ్చినాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అడుగుతూ వచ్చినాడు కదా. అట్లా అడిగినప్పుడు సౌలు యేసు ప్రభుని హింసించినాడా? లేదు కదా. ఎవరిని హింసించినాడు? యేసు ప్రభుని నమ్ముకున్న పిల్లల్ని, దేవుని పిల్లల్ని హింసిస్తూ వచ్చినాడు కదా. కానీ దేవుడు మనల్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్లే అంట కదా. అలాగ మనము ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఇక్కడ మరి ఆఫ్రికా దేశంలో అంట ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ చిన్న అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకుందనమాట. ఆ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే 9 సంవత్సరాలు కదా. 9 సంవత్సరాల అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకునింది. ఆ అమ్మాయి అంట యేసు ప్రభుని నమ్ముకోవడాన్ని బట్టి వాళ్ళ అమ్మకు అస్సలు ఇష్టం లేదంట ఆ అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకోవడం. ఏమి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి ఎంత చెప్పినా యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ ఆ పిల్లను అడవిలోకి తీసుకెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి వచ్చేసింది. అడవిలో ఏముంటాయి? సింహాలు కదా, క్రూర మృగాలన్నీ ఉంటాయి కదా. క్రూర మృగాలన్నీ ఉంటే ఆ అమ్మాయిని తినేస్తాయి కదా. అలా భయపడి యేసుప్రభుని వదిలేస్తుందేమో అనేసి వాళ్ళమ్మ అడవిలోకి తీసుకెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి వచ్చేసిందంట ఆ పాపను కదా. ఆ రాత్రంతా ఆ పిల్ల ఎక్కడుంది? అడవిలోనే ఉంది కదా. అడవిలో ఉంటే ఆ ఉదయానికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చుట్టూ ఏమున్నాయి? సింహాలు కూర్చొని ఉన్నాయంట. కానీ ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు కదా. నిన్న ఆంటీ చెప్పింది కదా, సింహాల బోన్లో నుంచి ఎవరిని తప్పించినాడు యేసుప్రభు? దానియేలుని తప్పించినాడు కదా. అలాగా యేసుప్రభు నమ్మిన బిడ్డల్ని ఈ దేవుడు ఎలాగైనా రక్షించుకోగలడు కదా. ఎలాగైనా రక్షించుకోగలడు. మనం దేవుని సహాయం కొరకై మనము ఆశపడితే దేవుడు మనల్ని రక్షిస్తాడనమాట. ఒకవేళ రక్షించలేకపోయినా కూడా స్టెఫెను వలె మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు కదా. స్టెఫెన్ యేసుప్రభు రక్షించినాడా? తన ఆత్మలో రక్షణ అనుగ్రహించడాన్ని బట్టి స్టెఫెన్ యేసుప్రభు ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకొని వెళ్ళాడు కదా. ఈ అమ్మాయిని కూడా దేవుణ్ణి రక్షణ పొందడాన్ని బట్టి ఈ అమ్మాయిని కూడా దేవుడు సింహాల నుంచి రక్షిస్తూ వచ్చినాడు అనమాట కదా. అలా మనం కూడా దేవుని భయంలో మనం ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడనమాట. అలాగే ఇప్పుడు సౌలు ఏం చేస్తూ వచ్చినాడు? తన దేవుని పిల్లలను హింసించడాన్ని బట్టి, దేవుని పిల్లలను చంపడాన్ని బట్టి యేసు ప్రభువే దిగి వచ్చినాడు. వచ్చి ఎవరిని దర్శించినాడు? సౌలుని దర్శించినాడు. సౌలు హృదయాన్ని మారుస్తూ వచ్చినాడు కదా. తన కంట్లో అంటే దేవుని చూడడాన్ని బట్టి తన కళ్ళు కనిపించకుండా అయిపోయినాయంట. ఎవరి కళ్ళు కనిపించలేదు? ఎందుకు కనిపించలేదు సౌలుకి కళ్ళు? ఎందుకు కనిపించలే? ఆ యొక్క గొప్ప వెలుగును చూడలేకపోతా వచ్చినాడు కదా. సూర్యుని తేజస్సు కంటే
ఎక్కువైన వెలుగు అంట, అది సూర్యుని తేజస్ కంటే ఎక్కువైన వెలుగు. ఆ వెలుగును సౌలు చూడలేకపోతా వచ్చినాడు కదా, కింద పడిపోయినాడు, తన కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంతమంది మనుషులంట సౌలుని తీసుకొని దమస్కులోనికి తీసుకొని పోయినారు కదా. ఏ పట్టణానికి వెళ్ళాడు సౌలు? దమస్కు పట్టణంలోకి. ఎందుకు వెళ్ళాడు? ఆ దేవుని పిల్లలను హింసించడానికి. అయితే దేవుడు సౌలును దర్శించినప్పుడు సౌలు కళ్ళు పోయినాయి కదా. సౌలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు కళ్ళు పోయినాయి. దమస్కులోనికి కొంతమంది మనుషులు సౌలును తీసుకెళ్తా వచ్చినారనమాట. తీసుకెళ్ళి ఒక ఇంట్లో ఉంచినప్పుడు అక్కడ 3 రోజులు సౌలు కళ్ళు కనపడకుండా 3 రోజులంట అన్నము నీళ్లు లేకుండా ఉంటా వచ్చినాడు అనమాట కదా. అన్నపానములు మాని అక్కడ 3 రోజులు గడుపుతూ వచ్చినాడు. ఎన్ని రోజులు గడుపుతూ వచ్చినాడు? 3 రోజులు గడుపుతూ వచ్చినాడు కదా. 3 రోజులు గడిపినప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే సౌలుని దర్శించడానికి దేవుడు ఆ యొక్క దమస్కు పట్టణంలో అననీయ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అననీయ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు సౌలుకు దర్శనం ఇచ్చినట్లుగానే అననీయ దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చి అననీయను దర్శించి, నువ్వు వెళ్ళి మరి దమస్కు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఒక ఊరిలో ఎవరిని ఉంచాడు? దమస్కు పట్టణంలో ఒక తిన్నని అనే ఊరిలో ఒక వీధి అనమాట. తిన్నని అనే ఒక వీధి. ఇప్పుడు మనకు వీధులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇక్కడ హస్నాబాద్ కదా. మరి మేముండే చోటు పాండ్రంగ. అట్లా వీధులు ఉన్నాయి కదా. అట్లా దమస్కు పట్టణంలో తిన్నని అనే ఆ యొక్క వీధిలోనికి యేసు ప్రభు ఎవరిని వెళ్ళమంటాడంటే అననీయ అనే ఒక మనుషుని వెళ్ళమంటాడు. అననీయ ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లల కొరకు ప్రార్థించే వ్యక్తి. ఎవరి కొరకు ప్రార్థించే వ్యక్తి? దేవుని పిల్లల కొరకు ప్రార్థించే వ్యక్తి. ఇప్పుడు అననీయ నువ్వు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి అతనికి ప్రార్థన చేయము, అతని కళ్ళు బాగుపడతాయని పంపిస్తాడనమాట. అప్పుడు అననీయ ఏమంటాడు తెలిసిన యేసు ప్రభుకో? సౌలు పేరు వినగానే అననీయకు చాలా భయం వస్తుందన్నమాట. ఎందుకు భయం వచ్చింది చెప్పండి? ఏం చేశాడు సౌలు? అందరినీ హింసిస్తూ వచ్చినాడు, చంపుతూ వచ్చినాడు. అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా, మరి అతడు నీ పిల్లలందరినీ, నీ విశ్వాసులందరినీ ఏం చేస్తూ వచ్చినాడంటే చంపుతూ వచ్చినాడు కదా, మరి అతనికి వెళ్ళి ప్రార్థన చేయమంటావా అని అడుగుతూ వస్తాడనమాట. అడిగినప్పుడు అననీయతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళు, నేను అతన్ని ఏం చేస్తానంటే మనుషులందరి ఎదుటను, మరి ఇశ్రాయేలు ప్రజల ఎదుటను, రాజుల ఎదుటను మరి అతన్ని గొప్పగా చేస్తాను, అతన్ని నా పని కొరకు బాగా వాడుకుంటాను కదా. అతడు చేసిన దానికి అతనికి నేను ఏం చేస్తాను, అతను నా సేవ కొరకై నేను పిలుచుకుంటూ వస్తాను, కాబట్టి అతడు నా కొరకు ఒక సాధనముగా వాడబడతాడని చెప్తాడనమాట. అప్పుడు అననీయ ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళినాడమ్మా? దమస్కులో ఉన్న సౌలు దగ్గరికి. ఏ వీధి అది? తిన్నని అనబడిన వీధి. ఆ వీధికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ సౌలుని చూసి సౌలు మీద చేతులుంచి సౌలా సహోదరుడా అని పలకరిస్తాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే తిన్నని అనే వీధిలో సౌలు ఆ ఇంటిలో కూర్చున్నప్పుడు అననీయ ప్రవక్త అక్కడికి వెళ్తాడనమాట. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి.
అననీయ అక్కడికి వెళ్ళి సౌలు మీద తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఏమని మాట్లాడినాడు సౌలుతో అననీయ? సౌలా సహోదరుడా అని మాట్లాడినాడు కదా. ఎప్పుడు సహోదరులం అవుతాం మనము? యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు కదా. మనమందరము ఒకే కుటుంబంగా అయినప్పుడు మనం ఒకరము ఏమై ఉంటాము? సహోదరులమై ఉంటాము కదా. ఇప్పుడు సౌలు దేవుడు దర్శించినప్పుడు తన పాపాలన్నీ తను ఒప్పుకుంటా వచ్చినాడు దేవుని సన్నిధిలో కదా. నేను పాపిని కదా. ఏమని ఒప్పుకుంటా వచ్చినాడు? నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉన్నానని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా వచ్చినాడు. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు సౌలు పాపాలన్నీ క్షమించినాడు అనమాట. ఇప్పుడు అననీయ ప్రార్థన చేయగానే సౌలు కళ్ళకు పొరల వంటివి వచ్చినాయంట. కళ్ళలో తెల్లటి పొరలు వచ్చినాయి. ఆ పొరలన్నీ కూడా ఏమైపోయినాయంట? ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేసినాడో ఆ పొరలన్నీ కిందికి రాలిపోయినాయి కదా. అననీయ దేవుడు అతన్ని పురికొల్పి అననీయ సౌలు దగ్గరికి పంపించినప్పుడంట సౌలు రక్షణ పొందినాడని ఎట్లా తెలుస్తుందమ్మా మనకు? మనమందరం రక్షణ పొందినామని ఎట్లా తెలుస్తుంది? మనము దేవుని విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు కదా. మరి సౌలు దగ్గరికి అననీయ వెళ్ళినప్పుడు సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు అననీయ వెళ్ళి సౌలా సహోదరుడా అని అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళల్లో ఉన్న పొరలు వంటివన్నీ రాలిపోతూ వచ్చినాయి అనమాట. ఇప్పుడు సౌలు బాగా అయిపోయినాడు. దేవుణ్ణి తన హృదయంలో అంగీకరించినాడు కదా. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, నా పాపంల కొరకు ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చి మరి ఆ సిలువలో మరణించి తిరిగి లేచినాడని తన హృదయంలో విశ్వాసం ఉంచినాడు కదా. తన పాపంలో ఒప్పుకొనుట ద్వారా తనకు గొప్ప రక్షణ వచ్చిందనమాట. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే సమాజ మందిరంలోకి వెళ్ళి తను దేవుడు తన పట్ల ఎంత గొప్ప కార్యం చేసినాడో దాన్ని అంతటినీ ప్రకటిస్తూ వచ్చినాడు కదా. ప్రకటిస్తూ వచ్చినాడు. ఇంకా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట. సువార్తను ప్రకటిస్తుంటే అక్కడున్న ప్రజలందరూ ఏమనుకొని ఉంటారు చెప్పండి? ఏమనుకొని ఉంటారు? అక్కడున్న వాళ్ళందరూ ఈయన సౌలు కదా, ఈయన మనల్ని హింసించినవాడు కాదా, ఈయన మనల్ని చంపినవాడు కాదా, మన కుటుంబంలో స్త్రీలను లాక్కెళ్ళి మరి ఆ యొక్క జైల్లో ఉంచినవాడు కాదా, ఇతడేమి దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారే అని ఇలా చేయడము అక్కడున్న ప్రధాన యాజకులకు కదా, సమాజ మందిరంలో ప్రధాన యాజకులు ఉంటారు కదా, వాళ్ళకి ఎవ్వరికి నచ్చడం లేదు కదా. ఎందుకు నచ్చడం లేదు? ఒకప్పుడు సౌలు ఏం చేస్తూ వచ్చినాడు? అందరినీ హింసిస్తూ వచ్చినాడు, కొడతా వచ్చినాడు, చంపుతూ వచ్చినాడు కదా. ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. సడన్గా సౌలు మార్పు చెందినాడు, మారిపోయినాడు కదా. సౌలు పౌలుగా మారుతూ వచ్చినాడు. తనేమో యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని గురించి ప్రకటించి మొదలుపెట్టిన తర్వాత ఈ సమాజ మందిరంలో ఉన్న యాజకులు, ప్రధానులు వీళ్ళంతా చేరి ఏమనుకున్నారంటే సౌలును చంపాలని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సౌలును చంపాలని చూస్తున్నారు అనమాట. చంపాలని చూసినప్పుడంట కొంతమంది యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? సౌలు యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించినాడు. తర్వాత ఏం చేశాడంటే ఇదో చూడండి, ఏం చేస్తా వచ్చినాడంటే సౌలు యేసు ప్రభుని గురించి ప్రకటించడము స్టార్ట్ చేసినాడు. చూడండి, తను మంచివాడుగా మారిపోతూ వచ్చినాడు. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఉన్నారు కదా కొంతమంది, ఆ శిష్యులతో కలిసి సౌలు యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తాడు. సౌలుని చంపాలని చూస్తున్నప్పుడు ఏమనుకున్నాడంటే
ఆ యొక్క శిష్యులు సౌలుని అక్కడి నుంచి తప్పించాలని చూసినారనమాట. ఎట్లా తప్పిస్తారు? ఆ కాలంలో అంట దమస్కు పట్టణంలో ఒకే వీధి ఉండేదంట, ఒకే ద్వారం అన్నమాట. చుట్టూ ప్రాకారం ఉంటుంది, ద్వారము ఒకటే ఉంటుంది. ఎవరైనా సరే ఆ ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి, ఆ ద్వారం గుండానే బయటికి రావాలి. కాబట్టి ఆ ద్వారం దగ్గరే సౌలుని చంపడానికి అక్కడ పొంచి ఉన్నారనమాట. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడ పొంచి ఉన్నారు. అప్పుడంట శిష్యులు ఏం చేసినారంటే సౌలుని తప్పించడానికి ఆ యొక్క ప్రాకారపు గోడ పై నుంచి కిందికి ఒక గంపలో పెట్టి దింపినారనమాట. శిష్యులు ఇక్కడ సౌలును ఒక గంపలో పెట్టి దింపుతూ వచ్చినారు. చూసారా? అంత పైన ప్రాకారం నుంచి ఆ గోడ మీద నుంచి కిందికి దింపినప్పుడు అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న ప్రధాన యాజకులు ఎవరు కూడా కనుక్కోలేకపోయినారనమాట. అక్కడి నుంచి సౌలును తప్పించినట్లు వాళ్ళకి తెలియలేదన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని తప్పించాలనుకుంటే తప్పకుండా తప్పిస్తాడనమాట, లేదంటే ఆయన తన పరలోకానికి తీసుకుంటాడు కదా. మరి యేసు ప్రభువును మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి? ఆయన మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టినాడు కదా. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం అనమాట. ఒక ఊర్లో అంట హెడ్సన్ టేలర్, ఏం పేరు? హెడ్సన్ టేలర్ అనే ఒక అతను ఉన్నాడనమాట. అతనికి ఒక రోజంట ఒక పత్రిక దొరికింది, ఇవ్వబడింది. మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పత్రికలు పంచుతాం కదా, అట్లా ఒక పత్రిక ఇవ్వబడతా వచ్చింది. ఆ పత్రిక ఇవ్వబడినప్పుడు ఆ పత్రిక చదివి తను రక్షణ పొందినాడను. తను రక్షణ పొందినాక ఒకరోజు యేసు ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను నీ కోసము ఎలాగూ వాడబడతాను, నువ్వు నాకు ఏం పరిచర్య నియమించి ఉన్నావు, నాకు దయచేసి చెప్పు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగింది? దేవుడు తనను నువ్వు చైనా దేశంలోనికి మిషనరీగా వెళ్ళు అని చెప్తా వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? చైనా దేశంలోనికి మిషనరీగా వెళ్ళమని చెప్తా వచ్చినాడు. మిషనరీగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి గొప్ప సువార్త ప్రకటించి అక్కడ ఉన్న ప్రజలందరినీ దేవుని కొరకు రక్షిస్తాడనమాట. మళ్ళీ వాళ్ళందరూ అక్కడ సేవ చేస్తూ వచ్చినారనమాట. ఈ యొక్క హెడ్సన్ టేలర్ సేవ చేయడాన్ని బట్టి, అక్కడ మిషనరీగా వెళ్ళడాన్ని బట్టి అనేక మంది రక్షణ పొందినారు. రక్షణ పొంది ఏం చేసినారు? అక్కడ చాలా మందిరాలు కడతా వచ్చినారు. చాలా మరి ఏం కడతా వచ్చినారంటే స్కూళ్ళు, హాస్పిటల్స్ కదా, యేసు ప్రభు పేరు మీద కడతా వచ్చినారన్నమాట కదా. మరి దేవుని కొరకు మనము నియమించబడాలంటే మనం సొంత రక్షకునిగా అంగీకరించి హెడ్సన్ టేలర్ లాగా, సౌలు లాగా మనం కూడా ఏం కావాలంట? ఒక సేవకులుగాను, పరిచారకులుగాను, దేవుని కొరకు వాడబడే పిల్లలంగాను కావాలి. అలా కావాలంటే ముందు మనం ఎవరిని హృదయంలోకి అంగీకరించాలి? యేసు ప్రభుని సొంత రక్షకునిగా హృదయంలోనికి అంగీకరించాలి. మరి అంగీకరిస్తారు అట్లా? ఎంతమంది యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నారు? అందరూ చేర్చుకున్నారా? అందరూ. సరే, అయితే కంఠస్వాక్యం. కంఠస్వాక్యం పలకండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. కంఠస్వాక్యం నేర్చుకోండి. కథ చెప్పింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆంటీ వచ్చినప్పుడు, అప్పుడు మీరు అన్నీ బాగా చెప్పాలా, సరేనా?
పిల్లలు ఒకటి మీరు ముఖ్యం, మీకు ఒక గమనిక, పిల్లలు క్లాస్లోకి రాగానే నీళ్ళ దగ్గర రావాలి, క్లాస్లోకి వస్తే బాత్రూమ్ రావాలి, క్లాస్లోకి వచ్చిన తర్వాత బాత్రూమ్ అనడము, నీళ్ళు తాగలడము, ఇక్కడ లెసన్ మీరు ఏం వినలేరు. లెసన్ వినకపోతే మీరు జవాబులో రాయలేరు. దయచేసి గమనించండి. టిఫిన్ తిన్న తర్వాత మీరు మందిరం కాండి. కొంతమంది వచ్చినారు క్లాస్లో కూర్చొని టిఫిన్కి అంటున్నారు. దయచేసి అట్లా చేయదండి. రేపు మీరు క్లాస్ బాగుంటే జవాబులు రాస్తారు, కానీ వాటి మధ్యలో నీళ్ళు తాగేకి బాత్రూమ్ మీద అలవాటు చేసుకో. రేపు ఎవరిని మేము పంపేము. క్లాసే ఇప్పుడు 45 నిమిషాలు ఉంటుంది. 45 నిమిషాలు ఒక నీళ్ళకి ఒక బాత్రూమ్ పోతే మీరు ఏం నేర్చుకుంటారు చెప్పండి? మీకోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు కదా, టీచర్స్ కావచ్చు, వంటోళ్ళు కావచ్చు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవగల మా ప్రభా, ఈ దిన ఉదయకాల సమయంలో ఇక రెండవ దినాన ఇక విమేస్ పర్చర్లు, ఈ దిన జూనియర్స్లో మోడలేసం తండ్రి, సౌలు పౌలుగా మారట గురించి ప్రభా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మాతో ప్రభా పిల్లలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఏదైతే లెసన్ విన్నారో జవాబులు రాయట్లు మీరు సాయం చేయమని నా ప్రభు, నా రక్షకుడు యేసుక్రీస్తు నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.